వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజురెడ్డి ఆరోగ్య విషయమై ఎవరు ఆందోళన చెందవద్దునని ఆయన కుమారుడు కొండారెడ్డి అన్నారు. బైపాస్ సర్జరీ విజయవంతంగా జరిగిందన్నారు. డాక్టర్ల సలహా మేరకు విశ్రాంతి అవసరమన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు కార్యకర్తలు ఎవరు అధైర్యపడవద్దని, ఎమ్మెల్యే వీలైనంత త్వరగా కోలుకొని తిరిగి మళ్లీ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారని కొండారెడ్డి తెలిపారు. నాన్నగారికి ఈరోజు బైపాస్ సర్జరీ చేసినారు. డాక్టర్తో మాట్లాడినాం, సర్జరీ బాగా జరిగిందని చెప్పినారు. బట్ ఆయన అంటే ఇంకా అన్కాన్షియస్గా ఉన్నారు. ఒక సాయంత్రానికి కానీ మెలకు వస్తుంది, అంటే సెడేషన్ ఇచ్చింటానికి అనస్థీషియా ఉంటుంది కదా. సో ఇంకా 2-3 రోజులు ఐసీయూలోనే ఉంటారు. 2-3 రోజుల తర్వాత రూమ్కి షిఫ్ట్ చేస్తారు. రూమ్కి షిఫ్ట్ చేసిన తర్వాత కూడా ఒక 4-5 రోజులు హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుంది. సో ఈ వారం రోజులు 10 రోజులు దయచేసి మీ అందరికీ నేను ఈ విధంగా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉంటా, తెలియజేస్తూ ఉంటా. ఒక 2-3 రోజులు నేను ఊరికి వస్తాను. ఆయన రూమ్ షిఫ్ట్ చేస్తాను, నేను ఊరికి వస్తాను, మీ అందరితో కలుస్తాను. బట్ ఏంటంటే ఆయనకు కొంత రెస్ట్ అవసరము. త్వరగా హీల్ కావాలన్నా గాయం ఉంటుంది, ఆపరేషన్ ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ రాకూడదు. సో కాబట్టి ఎవరిని రావద్దని స్ట్రిక్ట్గా ఇది డాక్టర్ల సలహా మేరకు మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉండా. దయచేసి మా అందరి విజ్ఞప్తిని, మా కుటుంబ సభ్యులందరి విజ్ఞప్తిని మన్నించి ఎవరు రాకుండా ఆయన త్వరగా కోలుకోవాలని మీరు ప్రార్థన చేయండి. తప్పకుండా అతి త్వరలో, అంటే మ్యాక్సిమం ఒక 10 రోజుల్లో మీ దగ్గరికి వచ్చి కలుస్తారు. ఒక 10-15 రోజులు తప్పనిసరి, అంటే ఒక వారం 2 హాస్పిటల్ ఒక వారం, హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంట్లో ఒక వారం రెస్ట్ తీసుకోమని చెప్పినారు. ఇది అయిన వెంటనే ఒకవేళ ఇంటికి వచ్చిన తర్వాత కొంతమంది కలవచ్చు, బట్ కానీ మనం కొంత విశ్రాంతి ఇవ్వడం అవసరం ఆయనకు. దయచేసి తప్పనిసరిగా మా విజ్ఞప్తిని మన్నించి ఒక 10 రోజులు ఆయన దగ్గరికి ఎవరూ రాకుండా ఆయనకు త్వరగా కోలుకునే దానికి మనం అవకాశం కల్పించవలసిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తాను. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టు ఎంఎంఎల్ నాయుడుపై విజయనగరం 2 టౌన్ ఎస్ఐ దురుసుగా ప్రవర్తించడాన్ని ఖండిస్తూ పార్వతీపురం మన్యం జిల్లా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. విజయనగరంలో వృద్ధ దంపతులపై దాడి జరిగిన ఘటనలో జర్నలిస్టు నాయుడు వీడియో తీస్తుండగా ఎస్ఐ దురుసుగా ప్రవర్తించి మొబైల్ను లాక్కున్నారని తెలిపారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించి ఎస్ఐపై పోలీస్ చర్యలు తీసుకోవాలని కోరారు. చేతులు పైకి ఎత్తలే దేవనే ఏది సైలెంట్గా ఉండే మోగమని శాంతి నిరసన వీడియో తీయాలా అక్కలేదా రైట్ నేను చేతులు పైకి ఎత్తలే దేవనే ఏది సైలెంట్గా ఉండే మోగమని శాంతి నిరసన వీడియో తీయాలా అక్కలేదా రైట్ నేను చేతులు పైకి ఎత్తలే దేవనే ఏది సైలెంట్గా ఉండే మోగమని శాంతి నిరసన వీడియో తీయాలా అక్కలేదా రైట్ నేను చేతులు పైకి ఎత్తలే దేవనే ఏది సైలెంట్గా ఉండే మోగమని శాంతి నిరసన వీడియో. కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో టీడీపీ పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సుపరిపాలనలో భాగంగా తొలి అడుగు కార్యక్రమాన్ని ఉప్పలగుప్తం మండలం ఎన్ కొత్తపల్లి రెడ్డిపల్లి గ్రామంలో ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో జరిగిన పలు అభివృద్ధి సంక్షేమ పథకాల వివరాలను ఎమ్మెల్యే ఆనందరావు ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని వాటి పరిష్కార మార్గాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ట రమణ, రెడ్డిపల్లి సర్పంచ్ కరాటం ప్రసన్న, ప్రవీణ్ కుమార్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మేరకు ప్రతి గ్రామంలోనూ సుపరిపాలనలో ఇంటింటికి మా తొలి అడుగు పేరుతో ఇంటింటికి వెళ్లే కార్యక్రమాన్ని ఇవాళ తీసుకున్నాం. ఉదయం ఎనకొత్తపల్లి గ్రామం ఉపకొత్త మండలం తిరిగాం, ఇప్పుడు రూరల్ మండలం రెడ్డిపల్లి తిరుగుతున్నాం. మీరే చూసారు ప్రత్యక్షంగా. 4-5 ఇళ్ళకి వెళ్ళాం. శాసనసభ్యుడిగా నేను రోజు ఇక్కడ ఇప్పటికీ ఎవరింటికి వెళ్ళినా ఒకటే చెప్తున్నారు, పరిపాలన ఎలా ఉందమ్మా చంద్రబాబు గారి పరిపాలన అంటే, పరిపాలన చాలా బాగుంది అంటున్నారు. ఇప్పుడే ఇంటికాడ అడిగాం, మీ ఇంట్లో సమస్యలు ఏమున్నాయనేసి, ఒక్క ఇల్లు చాలని ఇంకేమొద్దు అంటున్నారు. అంటే చంద్రబాబు గారి పరిపాలన పట్ల
ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రజల్ని బాగా చూసుకునే ముఖ్యమంత్రి, ప్రజల పట్ల అంకితభావంతో పనిచేసే ముఖ్యమంత్రి, ప్రజలకి ఆర్థిక స్థితిని పెంచే ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో ప్రజల కోసం నిరంతరం ఆలోచిస్తూ బాధ్యతగా ఉండి దిగువ కింద స్థాయికి వచ్చి ప్రతి చిన్న కార్యకర్తను కూడా కలిసి మాట్లాడి తెలుసుకుని పరిపాలన చేసే గొప్ప ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. దాన్ని ఈవేళ ప్రజలు గుర్తించి ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు గారి పాలన అద్భుతం, చాలా బాగుందని మహిళలు చప్పట్లు కొట్టి మరీ చెప్తున్నారు. అందుకే ఈ సందర్భంగా ఈ సంవత్సరం పాలనలో చంద్రబాబు గారు పడ్డ కష్టానికి ఒక ముఖ్యమంత్రిగా అభివృద్ధిలో సంక్షేమ పథకాల్లో ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకి ఏమీ లేనటువంటి ఈ రాష్ట్రాన్ని అన్ని ఉన్న రాష్ట్రంగా ఈవేళ రూపాయి కూడబెట్టి సంపద సృష్టించి విజయనగరం జిల్లా మెంటాడ మండలం జైతి గ్రామంలో పంచాయతీ సర్పంచ్ బెవర మహేశ్వరి ఆధ్వర్యంలో గ్రామసభ జరిగింది. ఆఫీసర్ విమల కుమారి, వైస్ ఎంపీపీ పొట్టంగి దుర్గ, పంచాయతీ కార్యదర్శి రాంబాబు, మాజీ ఎంపీటీసీ మన్నెపూరి రామచంద్రుడు, పలువురు వార్డు సభ్యులు బిరసాడ వలస సమీపంలో ఏర్పాటు చేసిన కోళ్ల ఫారాన్ని తొలగించారని తీర్మానించారు. కోళ్ల ఫారం ఎత్తివేయాలని ఏకగ్రీవం తీర్మానం రాలేదు. కానీ ఈ 1 year నుంచి చాలా ఎక్కువ స్మెల్ రావడం, ఆ ప్రజలు, ఆ గ్రామంలో ఉన్న ప్రజలు మన ప్రజలే, వాళ్ళు ఊపిరి పీల్చుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంది. దాని ప్రకారం ఇక్కడున్న గ్రామ పెద్దలు అవనియండి, అలాగే అధికారులు అవనియండి, అందరూ కూడా కేర్ తీసుకొని వాళ్ళ సమస్యకి పరిష్కారం తెలియజేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకప్పుడు మన మండలం మెంటాడ మండలం విజయనగరం జిల్లా నుంచి మన్యం జిల్లాకి కలిపిస్తున్న టైంలో ఇక్కడున్న మన మండలంలో ఉన్న ఎమ్మెల్యేతో ఇచ్చిన దాని గురించి, పొల్యూషన్ ఇచ్చిన దాని గురించి మన తీర్మానం పెద్ద పునాది అన్నమాట. వాళ్ళు కూడా చూస్తారు, మళ్ళీ ఇప్పుడు పంపించారు. మీరు తీర్మానం చేసిన తర్వాతే దాన్ని తొలగించాల్సింది మనకే అప్పచెప్పాడు, మన పంచాయతీకే వాళ్ళు అప్పచెప్పారు. పంచాయతీ ద్వారా తగు తీర్మానం చేసి చర్యలు చేపట్టవలసిందిగా సూచించడమైనది. అంటే మనకే మళ్ళీ అప్పచెప్తారు. మీరే ఆ రోజు తీర్మానం చేసుకున్నారు మీ పంచాయతీలోని, మీరే మళ్ళీ తీర్మానం చేసి దాన్ని తొలగించండి అని మనకే అప్పచెప్పింది. దాన్ని నిలబెట్టాలంటే తీర్మానం పట్టు, అదే తీర్మానం అదే కూడా ఒక అంశంగా ఉందన్నమాట. దీని ద్వారా మనకి పైకి తీర్మానం కనిపెట్టి మన ప్రజలందరి సంతకాలతో వార్డు మెంబర్ తీర్మానంతో అన్ని పంపించిన తర్వాత చర్యలు తర్వాత తీసుకుంటారు. అది మనం వెంటనే ఇప్పుడు మనమే వెళ్ళి దానికి మన అధికారుల ద్వారా ఒక్కొక్క లేఖలు వెళ్తున్నాయి. నేను కూడా డిపిఓ గారు పంపించిన, డిపిఓ గారి నుంచి వచ్చింది. వాళ్ళు కూడా ఇదే విషయాన్ని తెలియజేశారు. పెట్టండమ్మా సభ పెట్టండి, గ్రామ ప్రజల ద్వారా వాళ్ళ సంతకాలు చేసి తీర్మానం చేసి సర్పంచ్. ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు గ్రామాల గిరిజనుల భూములకు రక్షణ కల్పించకపోతే పోరాటాలు ఉధృతం చేస్తామని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం గిరిజన సంఘంతో కలిసి సిపిఎం నాయకులు దల్సరి, మాణిక్యపట్నం, గుడ్డుకోల, మద్దికల్లు గ్రామాలలో ర్యాలీ చేపట్టారు. కొండమీద గ్రామంలో గిరిజనులు సాగు చేస్తున్న భూములను, చెరువులను ఒరిస్సా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది అని గ్రామస్తులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు సిపిఐ నేతలకు వినతి పత్రం అందజేశారు. ఈ నెల 10వ తేదీన మందస తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా ఉప అధ్యక్షులు సవర, గురునాథ, పరశురాం, జీడి రైతు సంఘం జిల్లా కన్వీనర్ తెప్పల అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనేక విషయాల్ని ఈ రోజు గ్రామాల్లో ఉన్న ప్రజానీకం బృందం దృష్టికి తీసుకొని వచ్చినారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వెళ్ళే ఈవేళ రోడ్లు అనేవి వేసేస్తున్నారు. అదేవిధంగా గతంలోనేమో టీ పట్ట ఇచ్చిన భూముల్లోనే ఇవాళ ఒరిస్సా ప్రభుత్వం ఫారెస్ట్ ఆఫీసులు అలాగే ఇల్లు కూడా నిర్మిస్తుంది. వాళ్ళందరినీ బలవంతంగా ఎంటబెట్టేస్తున్నారు, భూములు ఆక్రమిస్తున్నారు, చెరువులు తీసుకుంటారు, శ్మశానాలు తీసుకుంటారు. ఈవేళ మా తాలూకా కొండల నుండి ఉండే పౌరు భూములు కూడా ఇవాళ ఆక్రమించుకొని తీసుకెళ్తారు. మేము తరతరాలుగా ఇక్కడ జీవిస్తాము, ఇవాళ మాకు రక్షణ లేదు. ప్రభుత్వ యంత్రాంగానికి ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు అని చెప్పి ఇవాళ అక్కడ ఉండే గిరిజనులంతా కూడా ఆవేదన వ్యక్తం చేసినారు. పంచాయతీల పరిధిలో 5 గిరిజన గ్రామాలు ఒరిస్సాకి, ఆంధ్రాకి సరిహద్దు గ్రామాలుగా ఉన్నాయి. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి గిరిజనుల తాలూకా సమస్యలు పరిష్కరించక ఇవాళ అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఒరిస్సా సరిహద్దుల్లో ఉన్నటువంటి ఈ గ్రామాల్లో ఒరిస్సా అధికారులు ఇవి మా గ్రామాలు అని చెప్పి ఒరిస్సా నుండి జనాన్ని తీసుకొచ్చి 100 ఇళ్ళు ఈవేళ నిర్మిస్తున్నారు. ఇల్లు నిర్మించడమే కాదు, అక్కడ ఉన్నటువంటి గిరిజన భూముల్ని వాళ్ళు ఆక్రమించుకుంటున్నారు, చెరువుల్ని ఆక్రమించుకుంటున్నారు, శ్మశానాలని
ఆక్రమించుకుంటున్నారో అక్కడ గిరిజనుల్ని, ఆంధ్ర గిరిజనుల్ని తరిమేసినటువంటి పరిస్థితి ఈవేళ ఉన్నది. మాణిక్యపట్నంలో అయితే గతంలో మన గవర్నమెంట్ ఇచ్చినటువంటి అంగన్వాడీ బిల్డింగ్ ని తాళం వేసినటువంటి పరిస్థితి. అడ్డుకున్నటువంటి అంగన్వాడీ కార్యకర్త భర్తని తీసుకెళ్లి జైల్లో పెట్టి నిర్బంధించినటువంటి పరిస్థితి. సింగుపురంలో అక్కడ ఉన్న శ్మశానాన్ని పరిశ్రమలు మాదని చెప్పేసి ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి. అలాగే కొండమూర గ్రామంలో అక్కడ ఉన్నటువంటి భూముల్ని, వాళ్ళ చెరువును కూడా పరిశ్రమలు మాదని చెప్పేసి ఆక్రమించుకొని అక్కడ గిరిజనులకి భూములు లేకుండా చేసినటువంటి పరిస్థితి. అలాగే ఉట్టుకోలు కానీ, అలాగే మధ్యకోళ్ళు కానీ ఈ గ్రామాలన్నింటిలో కూడా గిరిజనుల భూములు, గిరిజనుల ఇల్లు, గిరిజనుల తాలూకా సమస్తాన్ని పరిశ్రమలు ఒక మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె ఆగదని యూనియన్ అధ్యక్షులు సిహెచ్ రామ్మూర్తి నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల పరిష్కారం చేయకుండా కార్మికులను సమ్మెల నుండి వెనక్కి రప్పించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. తక్షణమే ఇంజనీరింగ్ కార్మికుల వేతనాలు పెంపుదల చేసి సంక్షేమ పథకాలు, ఇతర సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు హరిబాబు, అనిల్, కృష్ణ, మార్యదాస్, శారద, నరసింహరావు, గణపతి, రామకృష్ణ, మోహన్, రాజు, ప్రసన్నలక్ష్మి, ఆశాలత తదితరులు పాల్గొన్నారు. ఈ సమ్మెలో ప్రధానమైన సమస్యలు వేతనాలు పెంపుదల చేయాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చేస్తున్న పోరాటం రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయకుండా ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తుంది. గత 57 రోజుల్లో 3 దఫాల చర్చలకు పిలిచి చర్చల్లో ఏ రకమైనటువంటి డిమాండ్ ని పరిష్కారం చేయకుండా మీరు సమ్మె నుండి వెనక్కి వెళ్ళండి అని చెప్పి హెచ్చరికలు జారీ చేయడం ఇది నియంత్రిత ధోరణి. కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం వేతనాలు పోగొట్టుకుని సమ్మె చేస్తుంటే సమ్మెను పరిష్కారం చేయవలసిన ప్రభుత్వం ఈవేళ తన నియంత్రిత ధోరణితో సమ్మె నుండి వెనక్కి వెళ్ళకపోతే తొలగిస్తామని చెప్పి బెదిరింపులు పాల్పడ్డం ఇది సరైనది కాదు. నిన్న జరిగిన చర్చల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వకుండా కార్మికుల సమ్మె నుండి వెళ్ళకెళ్ళండి అని చెప్పి ఇబ్బంది పెట్టడం సరైనది కాదు. మరో పక్క ఈవేళ మున్సిపల్ కమిషనర్లు కార్మికులను పిలిచి నోటీసులు ఇచ్చి మీరు సమ్మె నుండి కానీ వెనక్కి రాకపోతే మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇవాళ ఎత్తిడి జారీ చేస్తాము. ప్రభుత్వం నిజంగా చట్టపరమైన చర్యలు తీసుకున్నప్పుడు మీరు చట్ట ప్రకారం వారికి కనీస వేతనాలు అమలు చేయండి. చట్ట ప్రకారం వారికి రావాల్సిన గ్రాట్యుటీ ఇవ్వండి. చట్ట ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించండి. గత 7 సంవత్సరాలుగా కార్మికులకు వేతనం పెంచకపోవడం ఇది ఏ రకమైన చట్టం అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వం అదిరింపులకి, బెదిరింపులకి భయపడేది లేదు. ఈ సమ్మెను కొనసాగిస్తాం. ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చానే సమ్మె నుండి వెళ్తామని, వెనక్కి వెళ్తామని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నాం. కార్మికులు ఏదైతే న్యాయమైన కోరికలు రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ పట్టణాల్లో పనిచేస్తున్న మేప్మా ఆర్పీలకు కనీస వేతనాలు అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా జరుగు సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలని కార్మిక సంఘాల ఐక్యవేదిక జిల్లా కార్యదర్శి సిహెచ్ రామ్మూర్తి నాయుడు పిలుపునిచ్చారు. అనంతరం మేప్మా ఆర్పీల యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, స్వాతి, రాజం మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఇవి తక్షణమే విరమించుకోవాలని కోరారు. పాల్గొంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. వర్ధిల్లాలి ఆర్పీల ఐక్యత, వర్ధిల్లాలి ఆర్పీల ఐక్యత. ఆర్పీలు కనీస వేతనం 26,000 అమలు చేయాలి. ఆర్పీలకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఆర్పీలకు గౌరవ వేతనం నేరుగా అకౌంట్ లో వేయాలి. 2 జతల యూనిఫామ్ ఇవ్వాలి. అర్హులైన వారికి సీఓలుగా ప్రమోషన్ ఇవ్వాలి. రాజకీయ వేదికలు తొలగింపులు లేకుండా చూడాలి. పనిభారాన్ని తగ్గించాలి. పనిభారాన్ని తగ్గించాలి. వర్ధిల్లాలి ఆర్పీల ఐక్యత. 29వ తేదీ నాడు జరగబోయే దేశవ్యాప్త అర్హులైన వారికి సీఓలుగా ప్రమోషన్ ఇవ్వాలి.
హైదరాబాద్ నగర శివారు నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పుప్పాలగూడ అపర్ణ లేబర్ క్యాంపులో దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లోజ్ టీంను రంగంలోకి దింపి ఆధారాలు సేకరించారు. మృతుడు వెస్ట్ బెంగాల్కు చెందిన కార్మికుడు రోషన్గా పోలీసులు గుర్తించారు. రోషన్ తన స్నేహితులతో కలిసి మద్యం సేవించినట్లు పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో గొడవ జరగడంతో రోషన్ను పొడిచి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. పటాన్చెరు మండలం పాసమైలారం సిగాచి పరిశ్రమ యాజమాన్యం పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో గాయపడ్డ వారిని పరామర్శించడానికి వచ్చారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ సిగాచి పరిశ్రమ ముగ్గురు పార్ట్నర్‌షిప్ లో నడుస్తుంది. గత 5 సంవత్సరాల క్రితం కంపెనీ ఎలాగో గౌడుకు లీజుకు ఇచ్చాము. కార్మికులకు ఎంతవరకు ఎక్స్‌గ్రేషియా ఇస్తారు అన్న ప్రశ్నకు కార్మికుల శ్రేయస్సుకు మంచి ఎక్స్‌గ్రేషియా కల్పిస్తామంటూ మాట దాటి వేసిన చిదంబరం నాథ్ కేసు విషయం మా కంపెనీ అడ్వకేట్లు చూసుకుంటారని తెలిపారు. అంటే ఆ రోజు ఆయన గురించి బట్ కిస్కో దియే తుమ్ ఇన్సిడెంట్ అయ్యిందని వచ్చింది అంతే. కాంట్రాక్టర్ ఉంటాడంట, వాళ్ళ లిస్టు లేదు. ఇప్పుడు ఈ రకంగా కాంట్రాక్టర్ ఎవరెవరు వాళ్ళందరూ లిస్టులు తీసుకురండి. चिदम्बरम जी ఒక నిమిషం గవర్నమెంట్ आपके कंपनी में आपके पास जिस दिन जो हादसा हुआ उस दिन 143 मेंबर है बोल के एक लिस्ट आया, वो कितना सही है या झूठ है? बिल्कुल सही है। हाँ 143 एक शिफ्ट में हमारा आदमी भी है उसमें। अरे वो एक मिनट रुकना भाई, उन बोलने दो ना। चुप कह रहे थे, मैं पूछता हमारा आदमी है इसमें, हमारा भाई है। अरे भाई बताओ तो चिदम्बरम जी आप बताइए, एक्चुअली 143 में कितने आदमी वो प्लांट में QC में QA में काम करते हैं? वो 60 के आसपास 60 अंदर वो जो 63 बोला वो बिल्डिंग को पता नहीं है। तुम 63 65 भी बोलो। नहीं आप सुनिए, एक मिनट आप सुनिए। उस दिन जो अरे चिदम्बरम जी QC QA में कितने आदमी काम करते हैं? QC में करीब 15-20 आदमी, उसके नीचे प्लांट में वो स्लैब्स के कितने काम है? पूरा के स्लैब के नीचे कितने काम करते हो शेड में? पूरा मिला के कितना होता? 63 बोल रहे हैं ना। हाँ ओवरऑल 143 में 63 चले गया बाहर। आपके हिसाब से उसमें 15-20 आदमी बाहर आ गए। कितने वर्कर कैजुअल है, कितने परमानेंट है आपके पास? ఫిరోజ్ ఖాన్ మెదక్ జిల్లా చందంపేట గ్రామ శివారులో నూతనంగా ఏర్పాటు చేస్తున్న పరిశ్రమ గ్రీన్ క్యాన్ వస్తుందని వారికి
టీఎస్ ఐపాస్ ద్వారా అనుమతులు తీసుకోవడం జరిగిందని ఎంపీఓ గిరిజారాణి అన్నారు. ఎంపీఓ గిరిజారాణి మాట్లాడుతూ పరిశ్రమ గ్రామ సమీపంలో ఉన్నదని పరిశ్రమ పనులు నిలిపివేసి గ్రామస్తులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని గ్రామస్తులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా అధికారుల ఆదేశాల మేరకు పనులు నిలిపివేయాలంటూ కంపెనీ యాజమాన్యానికి నోటీసులు అందించారు. గ్రామ పంచాయతీలో నిర్మిస్తున్న కంపెనీకి సంబంధించి ప్రజావాణిలో గ్రామస్తులంతా కలిపి అబ్జెక్షన్ లెటర్ ఇవ్వడం జరిగింది. మాకు జిల్లా పంచాయతీ అధికారి గారు వెంటనే ఆ నిర్మాణానికి సంబంధించి నిలిపివేయాల్సిందిగా నోటీసు జారీ చేయమని ఆదేశించడం జరిగింది. ఈ విషయమై నోటీసు జారీ చేయడం జరిగింది కంపెనీ యాజమాన్యానికి. అలాగే పంచాయతీ కార్యదర్శి పైన కూడా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన కూడా మేము ఆమె దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకొని ఏమన్నా ఆమెకు సంబంధించి తప్పిదాలు ఉంటే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ నుంచి ఆల్మోస్ట్ అన్ని వాళ్ళు డాక్యుమెంట్స్ అని సబ్మిట్ చేయడం జరిగింది. అది గ్రీన్ కేటగిరీకి సంబంధించిన కంపెనీ అని అందులో ఉంది. ఆ కంపెనీ విషయంలోనే ఈ అభియోగం నోటీసు ఇవ్వడం జరిగింది. అభియోగం వచ్చింది కాబట్టి నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి శర్మిల ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ కు నూతన ట్యాబ్లు, కెమెరాలు, ఉలెన్ జాకెట్లు పంపిణీ చేశారు. హోంగార్డుల సంక్షేమం దృష్టిలో ఉంచుకుని ఎస్పీ జానకి శర్మిల బుధవారం బైంసా క్యాంపు కార్యాలయంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న 200 మంది హోంగార్డులకు బుల్లెట్ జాకెట్లు పంపిణీ చేశారు. ఆధునికతతో కూడిన ట్యాబ్లను స్వయంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జానకి శర్మిల, ఇన్స్పెక్టర్లు గోపీనాథ్, మల్లేష్, ఎస్ఐలు అశోక్, మహిళా ఎస్ఐ పెడ్సిస్ అశోక్, శ్రీనివాస్, నవనీత్ రెడ్డి, కృష్ణారెడ్డి, సుప్రియ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఆముదాల వలస నియోజకవర్గంలో పొందూరు మండలంలో ధర్మపురం గ్రామంలో కూటమి ఏడాది సుపరిపాలన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏడాది సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులు, మండల అధ్యక్షులు సిహెచ్ రామ్మోహన్, జిల్లా తెలుగు యువత సెక్రటరీ బలగా శంకర్, భాస్కర్, పొందూరు మాజీ ఏఎంసీ చైర్మన్ అన్నపూర్ రాము తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ముందు మేము ఇచ్చినటువంటి హామీలు ఎన్ని, అందులో ఏమేమి పూర్తి చేశాం, ఇంకా మిగిలిన హామీల్ని ఎన్ని రోజుల్లో ఎప్పుడు పూర్తి చేయబోతున్నాం అనేది ప్రజలకి వివరించి చెప్పడం, ప్రజల తాలూకా సమస్యలు ఏమైనా ఉంటే వాటిని మేమేదో చిత్తు కాగితాల మీదో ఇదేదో గడప గడపకి ప్రభుత్వం కార్యక్రమం కాదు. ఇది తెలుగుదేశం పార్టీ కార్యక్రమం. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ఏర్పడిన తర్వాత ప్రభుత్వం చేసిన కార్యక్రమాల మీద చేస్తున్న కార్యక్రమం ఇది. కాబట్టి ఇందులో ఒకే ఒక్కటి మీ అందరికీ తెలియజేసేది, ఇప్పటికి మేము 80% హామీలు అమలు, సూపర్ 6లో అమలు చేశాం. సంక్షేమానికి మనం వస్తే, సంక్షేమంలో మొట్టమొదటగా 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేశాం. అలాగే 3,000 రూపాయలను వికలాంగుల పెన్షన్ 6,000 చేశాం. అలాగే 5,000 రూపాయలు ఎవరైతే బెడ్ రిడన్ పేషెంట్స్ ఉన్నారో, ఎవరైతే కిడ్నీ వ్యాధులు ఉన్నారో, మంచం నుంచి కదలేని వాళ్ళు ఉన్నారు, 5,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ 15,000 రూపాయలు చేశాం. ఇది ఆనాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 62 లక్షల మందికి ఏడాదికి 22,000 కోట్ల రూపాయలు పెన్షన్ రూపంలో చెల్లిస్తారు.
ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో సుపరిపాలన బాగుంది. కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొనకళ్ళ నారాయణరావు అన్నారు. బుధవారం కోడూరు మండలం విశ్వనాథుపల్లిలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ఏడాది పాలన ఎలా ఉందని ప్రజలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. టీడీపీ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. డెవలప్మెంట్ చేసింది మీకు బాగుందా మీ అభిప్రాయం చూస్తున్నాను. బాగుందా లక్ష్మీ ఇంకా ఎన్నికల ముందు ఇచ్చిన హామీ కాకుండా ఇంకా చేసాం. మీరు దాని మీద మీ అభిప్రాయం ఎలా ఉంది? మంచి పరిపాలనలో తొలడుగు ఇది మాది. మీరంతా మళ్ళీ ఇంకా 4 సంవత్సరాల పరిపాలన ఉంది. హైదరాబాద్ నగరంలోని బల్కంపేటలో ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా బుధవారం రజతోత్సవం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు A1 టీవీ ప్రతినిధి అందిస్తారు. నమస్తే, వెల్కమ్ టు A1 టీవీ. నా పేరు రియాజ్. బల్కంపేటలోని ఎల్లమ్మ జాతర అయితే అంగరంగ వైభవంగా అయితే జరుగుతుంది. అయితే ఇప్పటికే భారీ సంఖ్యలో భక్తులు అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. భక్తులకి అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అయితే మనతో పాటు సూపరింటెండెంట్ ఉమావతి గారు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలకు ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. అంటే ఏ విధంగా జరుగుతుంది? అన్ని కార్యక్రమాలు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందండి. రథోత్సవానికి సంబంధించి సాయంత్రం 6ంటికి రథోత్సవం స్టార్ట్ అవుతుంది. దాదాపు వేల సంఖ్యలో భక్తులు ఈ రథోత్సవంలో పాల్గొనడం జరుగుతుంది. 2-3 కిలోమీటర్ల మేర ఈ రథాన్ని మన ఈ పురవీధులలో తిప్పడం జరుగుతుంది. 12ంటికల్లా గుడికి రావడం జరుగుతుందండి. ఏర్పాట్లకు సంబంధించి రథానికి సంబంధించి అక్కడ ఎక్కడైనా లైట్లు అన్నీ కూడా మేము సీసీ కెమెరాలు అన్నీ అమర్చడం జరిగింది. కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు వాళ్ళకు కూడా ఈ విషయాన్ని తెలియపరచడం జరిగింది. ప్రత్యేకంగా మహిళల కోసం ఏర్పాట్లు ఏ విధంగా జరిగింది? అంటే మహిళలు అని చెప్పలేము సార్, ఎందుకంటే అది రథోత్సవం కాబట్టి అందరూ అన్ని రకాల వాళ్ళు పాల్గొంటారు. కాబట్టి పోలీసు వాళ్ళు ఇప్పుడు ఒక రథానికి సంబంధించి తాడు లోపల మాత్రమే మహిళలను ఉంచడం జరుగుతుంది. మిగతా వాళ్ళందరూ బయట నుంచి చూడటం జరుగుతుంది. బల్కంపేటలోనే ఇప్పుడు బంగారు బోనం అయితే సమర్పించడానికి బంగారు బోనాన్ని మామూలుగా ప్రతి సంవత్సరం కూడా ఓల్డ్ సిటీ నుంచి తీసుకొని రావడం జరుగుతుంది. మన ఆలయ చైర్మన్ ఫౌండర్ ఫ్యామిలీ సాయిబాబా గారు వాళ్ళని రిసీవ్ చేసుకుని వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. వాళ్ళకి సత్కారం కూడా చేయడం జరుగుతుంది. ఇది గత సంవత్సరం అంటే చాలా సంవత్సరాల నుంచి ఇలా తీసుకురావడం జరుగుతుంది. ఇది ఆనవాయితీగా వస్తుంది సార్. ఇప్పుడు వచ్చిన భక్తులకి అమ్మవారికి దర్శించడానికి ప్రత్యేక క్యూ లైన్లు అనేది ఏర్పాటు చేయడం అంటే మామూలుగా భక్తులకి ఒక విఐపీ లైన్ సపరేట్ లైన్ పెట్టడం జరిగిందండి. అదేవిధంగా ఇప్పుడు ఇది బోనాలు ఈ ఆషాఢ జాతరలో ఈ ఆషాఢ మాసం అంతా కూడా సపరేట్ క్యూ లైన్స్ కొన్ని ఎక్స్టెన్షన్ క్యూ లైన్స్ పెట్టడం జరిగిందండి. ఇబ్బంది కలగకుండా భక్తులకి పెట్టడం జరిగింది. ఈసారి భక్తులకి అవాంఛనీయ సంఘటన జరగకుండా సీసీ కెమెరాలు కానీ దాదాపు పోయిన సంవత్సరం మీద సీసీ కెమెరాలు 100 సీసీ కెమెరాలు అమర్చారు సార్. ఈ సంవత్సరం ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా మందిని బందోబస్తు పోలీస్ శాఖ వారు ఏర్పాటు చేయడం జరిగింది సార్. వాళ్ళ వల్ల నిన్న చాలా బాగా జరిగింది. భక్తులకి దర్శనం బాగా జరిగింది. ఏ విధమైన తొక్కిసలాట లేకుండా జరిగింది. వాళ్ళు చాలా కోఆపరేటివ్గా చేయటం జరిగింది పోలీస్ శాఖ వారు. ఇప్పటికే బల్కంపేటలోని ఎల్లమ్మ బోనాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది. హైదరాబాద్లో ఇప్పటికే వాతావరణ శాఖ భారీ వర్షం సూచించినప్పటికీ కూడా భక్తులు అయితే ఇప్పటికి కూడా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి దర్శించడానికి భారీ సంఖ్యలో అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. అదే మన విజువల్స్ చూసినట్టయితే ఇప్పటికీ కూడా తెల్లవారుజాము నుంచి భక్తులు అయితే అమ్మవారికి దర్శించడానికి అయితే ఇక్కడ వస్తూ ఉన్నారు. అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రత్యేకంగా క్యూ లైన్ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. బల్కంపేటలోని అమ్మవారికి అయితే అంగరంగ వైభవంగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. అదే ప్రస్తుతం మనం విజువల్స్ చూసినట్లయితే రథాన్ని భారీ ఏర్పాట్లతో ఇక్కడైతే అంగరంగ వైభవంగా అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే మనం ఈ సైడ్ చూసుకున్నట్టయితే ఫ్లవర్ డెకరేషన్తో పాటు మొత్తం ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సాయంత్రానికల్లా మొత్తం ఏర్పాట్లు అయితే పూర్తి చేసుకొని ఇక్కడ నుంచి అమ్మవారికి ఆలయానికి వెళ్ళి అక్కడి నుంచి మొదలవుతుందని చెప్పవచ్చు. అయితే సాయంత్రానికి మంత్రులతో పాటు ఎమ్మెల్యేలతో పాటు అందరూ కూడా ఇక్కడికి వచ్చి కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పవచ్చు. ఇప్పటికే బల్కంపేట అమ్మవారికి ఆలయానికి వచ్చే భక్తులకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించారు. అది అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించడం జరిగింది. అది పోలీసు కట్టుభద్రత అయితే ఈసారి సాయంత్రం అయితే రథోత్సవం ఏర్పాట్లు భారీ చేస్తున్నారని చెప్పవచ్చు. ఇది బల్కంపేటలోని తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ బాలరాజ్తో. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.